హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. సో కొద్దిగా చేంజ్ అండి, ఛానల్ నేమ్ మారింది కదా. ఇప్పుడు ఆ పేరుతో వర్ధిని క్లాసులు మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, పేరు మార్చేసానండి. సో అది గమనించండి. దాంట్లో ఏంటంటే కంప్లీట్గా మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అంతా కూడా స్కూల్ వాళ్ళకి సంబంధించినట్లుగా ఉంటాయన్నమాట. మీరు ఎవరికైనా కావాలనిపిస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ అయింది, ప్లీజ్ సపోర్ట్ చేయండి దానికి కూడా. ఫస్ట్ వీటిలోకి వచ్చేస్తే ఫస్ట్ అని వచ్చేసి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు. If not now, then when will you go? If not now, then when will you go? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు. When will you go? When will you go? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు. సేమ్. If not now, ఇప్పుడు కాకపోతే then when will you eat? ఇంకెప్పుడు తింటారు. ఇక్కడ వెన్ అంటే ఎప్పుడనే, కానీ ఇక్కడ మీనింగ్ సెంటెన్స్లు ఏమొస్తాయి ఇంకెప్పుడు అని వస్తుందన్నమాట. దెన్ వెన్ విల్ యూ ఈట్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు. ఇటువంటి వాక్యాలు చాలా సందర్భాల్లో ఇంట్లో మనకి వినిపిస్తూనే ఉంటాయి కదా, అప్పుడు అనమాట. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ విల్ యూ మ్యారీ. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ విల్ యూ మ్యారీ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు. ఇఫ్ నాట్ నౌ వెన్ విల్ యూ డూ. ఇఫ్ నాట్ నౌ వెన్ విల్ యూ డూ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు అనేసి. నిజం చెప్పటంలో తప్పేమీ లేదు. నిజం చెప్పటంలో తప్పేమీ లేదు అంటే నథింగ్ రాంగ్ ఇన్ టెల్లింగ్ ద ట్రూత్. ఇన్ టెల్లింగ్ ద ట్రూత్. నిజం చెప్పటంలో తప్పేమీ లేదు. నథింగ్ రాంగ్ అంటే తప్పేం లేదు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళడంలో తప్పేమీ లేదు. అక్కడికి వెళ్ళడంలో తప్పేమీ లేదు అంటే సేమ్, ఇది కూడా సేమ్ స్ట్రక్చర్ అండి. నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ దేర్. నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ దేర్. గోయింగ్ దేర్ అక్కడికి వెళ్ళడంలో తప్పేమీ లేదు అని మీనింగ్ అనమాట. అతన్ని కొట్టడంలో తప్పేమీ లేదు. అతన్ని కొట్టడంలో తప్పేమీ లేదు. నథింగ్ రాంగ్ ఇన్ బీటింగ్ హిమ్. బీటింగ్ హిమ్ అంటున్నాం. బీటింగ్ హిమ్ అంటే బీటింగ్ అంటే కొట్టడము అనేసి. ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్, అతని మార్కులు ముందు కంటే ఎంతో మేలు. అతని మార్కులు ముందరి కంటే ఎంతో మేలు అంటే హిజ్ మార్క్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ బిఫోర్. హిజ్ మార్క్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ బిఫోర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ స్కూల్కి దగ్గరలోనే మా ఆఫీస్ ఉంది. మీ స్కూల్కి దగ్గరలోనే మా ఆఫీస్ ఉంది అంటే అవర్ ఆఫీస్ ఈజ్ జస్ట్ ఎ స్టోన్స్ త్రో ఫ్రమ్ యువర్ స్కూల్. ఇక్కడ దగ్గరలోనే అన్న చెప్పాల్సిన సందర్భంలో మనము ఇటువంటి వొకాబులరీ కూడా వాడతామండి. ఎ స్టోన్స్ త్రూ అని వాడుతూ ఉంటాం అనమాట. అవర్ ఆఫీస్ ఈజ్ జస్ట్ స్టోన్స్ త్రూ ఫ్రమ్ యువర్ హౌస్. మా హౌస్ కాదు, ఇక్కడ స్కూల్. మా ఇంటి నుంచి దగ్గరలోనే రైతు బజారు ఉంది అంటే దెర్ ఈజ్ ఎ రైతు బజార్ జస్ట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ మై హౌస్. మా ఇంటి నుంచి చాలా దగ్గరలోనే రైతు బజారు ఉంది. దెర్ ఈజ్ ఎ రైతు బజార్ జస్ట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ మై హౌస్. ఓకే. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి వన్ మోర్. ఈరోజు వాతావరణం ఎంతో నయం. ఎంతో బెటర్గా ఉంది. బెటర్ అంటే కొంచెం నయం అంటాం కదా. ద వెదర్ ఈజ్ ఫార్ బెటర్ టుడే. ఎంతో నయం అంటే ఫార్ బెటర్ అంటూ ఉంటాం. ద వెదర్ ఈజ్ ఫార్ బెటర్ టుడే. ఈరోజు వాతావరణం ఎంతో నయం అనేసి. ఆమె ప్రవర్తన ఇప్పుడు ఎంతో నయం. ఆమె ప్రవర్తన ఇప్పుడు ఎంతో నయం అంటే హర్ బిహేవియర్ ఈజ్ ఫార్ బెటర్ నౌ. హర్ బిహేవియర్ ఈజ్ ఫార్ బెటర్ నౌ. అతని ప్రవర్తన ఇప్పుడు ఎంతో నయము అనేసి అనమాట. నువ్వు వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నా. నువ్వు వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. నువ్వు వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నాను అన్న మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసి నీ శ్రమ ఫలిస్తుంది. నీ శ్రమ ఫలిస్తుంది అంటే యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. పే ఆఫ్ అంటే ఫలిస్తుంది, రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు అనమాట. నా శ్రమ ఫలించింది. ఇక్కడ మనకి పాస్ట్ అయిపోయింది, ఫలించింది అంటున్నా కాబట్టి పెయిడ్ ఆఫ్ రావాలి. మై హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. మై హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అని చెప్తాం అనమాట. మీకు ఎందుకు ఆసక్తి లేదు.
మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ఎందుకు ఆసక్తి లేదు అని చెప్పే సందర్భంలో వై ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తాం. వై ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్, వై ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్, మీకు ఎందుకు ఆసక్తి లేదు అనేసి. మీరు ప్రతిరోజు ఎప్పుడు నిద్రలేస్తారు, మీరు ప్రతిరోజు ఎప్పుడు నిద్రలేస్తారు అంటే వెన్ డు యూ వేకప్ ఎవ్రీ డే, వెన్ డు యూ వేకప్ ఎవ్రీ డే. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి, వెన్ డు యూ వేకప్ ఎవ్రీ డే అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి మీకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమా, మీకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమా. డు యూ లైక్ టు రీడ్ ద బుక్స్, డు యూ లైక్ టు రీడ్ ద బుక్స్, డు యూ లైక్ టు రీడ్ ద బుక్స్. పుస్తకాలు చదవడం అంటే ఇష్టమా అనేసి అనమాట. మీరు నాతో రావాలని అనుకుంటున్నారా, మీరు నాతో రావాలని అనుకుంటున్నారా. వుడ్ యూ లైక్ టు కమ్ విత్ మీ, వుడ్ యూ లైక్ టు కమ్ విత్ మీ, కమ్ విత్ మీ, నాతో రావాలని అనుకుంటున్నారా మీరు అనేసి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మీరు ఉదయం ఎవరిని చూశారు, మీరు ఉదయం ఎవరిని చూశారు, ఎవరిని కాబట్టి ఇక్కడ హూమ్ రావాలి. హూమ్ డిడ్ యూ సీ ఇన్ ద మార్నింగ్, హూమ్ డిడ్ యూ సీ ఇన్ ద మార్నింగ్, మీరు ఉదయం నుంచి ఎవరిని చూశారు అనేసి. హూమ్ డిడ్ యూ సీ ఇన్ ద మార్నింగ్, ఉదయం ఎవరిని చూశారు. నేను గతంలో చాలా బాగా చదువుకునేవాడిని అంటే బాగా చదువుకునేవాడిని, గతంలో చేసేవాడిని అంటే ఒక పని గురించి వచ్చినప్పుడు కుడ్ వాడతాం. ఐ కుడ్ స్టడీ వెల్ ఇన్ ద పాస్ట్, ఐ కుడ్ స్టడీ వెల్ ఇన్ ద పాస్ట్, గతంలో నేను బాగా చదువుకునేవాడిని. ఆమె వేదిక మీద పాడలేకపోయింది, గతంలో ఒక పని జరగలేకపోయింది, చేయలేకపోయింది, ఇట్లప్పుడు కుడెంట్ వాడతాం. షీ కుడెంట్ సింగ్ ఆన్ ద స్టేజ్, షీ కుడెంట్ సింగ్ ఆన్ ద స్టేజ్, ఆమె వేదిక మీద పాడలేకపోయింది అనేసి. నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి అంటే వై డిడ్, నేను ఎందుకు ఇవ్వాలి అంటే వై షుడ్ ఐ గివ్ అంటాం. వై షుడ్ ఐ గివ్, నేను ఎందుకు ఇవ్వాలి అనేసి అనమాట. నువ్వు షాప్లో ఏం కొంటావు, నువ్వు షాప్లో ఏం కొంటావు అంటే వాట్ విల్ యూ పర్చేస్ ఇన్ షాప్, వాట్ విల్ యూ పర్చేస్ ఇన్ షాప్, నువ్వు షాప్లో ఏం కొంటావు, వాట్ విల్ యూ పర్చేస్ ఇన్ షాప్ అని చెప్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర చాలా డబ్బు ఉంటే బాగుండేది, నా దగ్గర చాలా డబ్బులు ఉంటే బాగుండేది అంటే ఐ విష్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఐ విష్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ, నా దగ్గర డబ్బులు ఉంటే చాలా బాగుండేది అనేసి. నాకు ఐఫోన్ ఉంటే బాగుండేది, నాకు ఐఫోన్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ ఐఫోన్, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ ఐఫోన్, నా దగ్గర ఐఫోన్ ఉంటే బాగుండేది అని. నీకు దీని గురించి ఖచ్చితంగా తెలుసా, నీకు దీని గురించి ఖచ్చితంగా తెలుసా, ఖచ్చితంగా అంటున్నాము ఇక్కడ మనం కాబట్టి షూర్ అనే వర్డ్ వాడతాము. ఆర్ యూ షూర్ అబౌట్ ఇట్, ఆర్ యూ షూర్ అబౌట్ ఇట్, దీని గురించి మీకు ఖచ్చితంగా తెలుసా అనేసి. మీకు అవసరమైనవన్నీ ప్యాక్ చేసుకున్నారా, మీకు అవసరమైనవన్నీ ప్యాక్ చేసుకున్నారా, అవసరమైనవన్నీ అంటే హ్యావ్ యూ ప్యాక్డ్ అప్ ఎవ్రీథింగ్ వాట్ యు నీడ్, నీకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ ప్యాక్ చేసుకున్నావా అన్నప్పుడు హ్యావ్ యూ ప్యాక్డ్ అప్ ఎవ్రీథింగ్ వాట్ యు నీడ్, హ్యావ్ యూ ప్యాక్డ్ అప్ ఎవ్రీథింగ్ వాట్ యు నీడ్, నీడ్ అంటే ఇక్కడ అవసరం కదా అలా. ఇది వాదించుకునే సమయం కాదు, ఇది వాదించుకునే సమయం కాదు అంటే దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఆర్గ్యూ, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఆర్గ్యూ, ఇది వాదించుకునే సమయం కాదు, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఆర్గ్యూ. ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే హూ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్, హూ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్, ఇదంతా ఆల్ దిస్ అంటే ఇదంతా అనేసి. ఎవరు చేస్తున్నారు అంటే నెక్స్ట్ నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు, నన్ను సపోర్ట్ చేసేందుకు ఎవరు లేరు అంటే దెర్ ఈజ్ నో వన్ టు సపోర్ట్ మీ, దేర్ ఈజ్ నో వన్ టు సపోర్ట్ మీ, నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అనేసి. వాళ్ళని ఇంకా కాసేపు పడుకోనివ్వు, వాళ్ళని ఇంకా కాసేపు పడుకోనివ్వు అంటే లెట్ దెమ్ స్లీప్ ఎ లిటిల్ మోర్ అంటాం. లెట్ దెమ్ స్లీప్ ఎ లిటిల్ మోర్, వాళ్ళని ఇంకా కాసేపు పడుకోనివ్వు, లెట్ దెమ్ స్లీప్ ఎ లిటిల్ మోర్ అంటాం. దట్స్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరి నేను వీడియోతో మంచి వీడియోతో వచ్చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.